చూసారా సార్? మొత్తం ఎక్స్ప్లోర్ చేశారా? బాగుంది. సో మీకు ఎలా అనిపించింది సార్? ఎక్సలెంట్. పిల్లలకి చక్కగా అర్థమయ్యేలాగా వివరిస్తున్నారు. బాగుంది. ఇలాంటి కండక్ట్ చేయడం వల్ల కూడా ఇది వాళ్ళకి ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇలా చేయాలి. సో మీ పాపే కాకుండా మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా? చూసాను. బాగుంది. పిల్లలందరూ కూడా చక్కగా. సో ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళారు కదా? సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ ఆన్సర్ ఏ విధంగా ఉందండి? బాగుంది. బాగా చెప్తున్నారు. పిల్లలైనా చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే మేము సంకల్ప్ 2.0 అని కొత్తగా తీసుకొని వచ్చాము. అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలని. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం మీరు అబ్జర్వ్ చేశారా? చేశాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంగ్లీష్లోనే రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే. సో మీకు హ్యాపీ అనిపించిందండి ఇది? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ బాబా పాప అండి ఇక్కడ చదువు? బాబేనా? సో మీ బాబు యాక్టివిటీలో ఉన్నాడా? చూసారా? మీ బాబు యాక్టివిటీ చూసారా? బాగుంది. చాలా బాగా చేశారు. సో మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. పిల్లలు బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉన్నారు. 4 years నుంచి మా పిల్లలు ఎక్కడే చదువుతున్నారు. స్టడీ విషయంలో ఏది కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు. ఓకే. ఎస్ఎల్సీ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు ఏమైనా క్వశ్చన్స్ పిల్లల్ని అడిగారా? అడిగాను సార్. వాళ్ళు చెప్పడం కూడా సమాధానం చాలా బాగా వచ్చింది. క్విక్ రెస్పాన్స్ ఇస్తున్నారండి? ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీ అబ్బాయి స్టడీ అది కూడా ఎలా ఉందండి? చాలా బాగుందండి. మా అబ్బాయి విషయాలు మేమేం చెప్పడానికి లేదు. చాలా బాగా చదువుతాడు బాబు. ఓకే. సో మీరు హ్యాపీ? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. స్కూల్లో మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. స్టడీ విషయంలో అయితే ఇద్దరు పిల్లలు బాగానే చదువుతారు. ఆ విషయంలో హ్యాపీగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి బాబు, సో చూసారా? మొత్తం ఎక్స్ప్లోర్ చేశారా మీరు? సో మీకు ఎలా అనిపించింది సార్? ఎలివేషన్ బాగుంది. పిల్లలు స్పీకింగ్ ఇంగ్లీష్ బాగుంది. ఎక్స్ప్లెనేషన్ బాగుంది. సో ఏమైనా క్వశ్చన్స్ అవి అడిగారండి? అంటే వాళ్ళు చెప్పేదాంట్లో వాళ్ళ ఆన్సర్ బాగుంది. సో ఆన్సర్ అది కూడా ఫాస్ట్గా ఇస్తున్నారు. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే. సో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారండి? వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. సో మీ బాబా అండి, సో మొత్తం ఎక్స్ప్లోర్ చేశారా? చూసారా? మొత్తం అంతా కూడా చూసారా? మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. పేరెంట్స్లో కూడా మీ బాబులో ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపించిందా సార్? బాగా చదువుతున్నాడు. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి మీకు ఏ విధంగా అనిపించింది సార్? నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి ఇంప్రూవ్మెంట్ అవుతుందని. థ్యాంక్ యూ సార్. సో మీకు ఎలా అనిపించింది సార్? చూశారు కదా మొత్తం? బాగుంటుంది. అంటే పిల్లల గురించి మనం చూడకూడదు. పేరెంట్స్కి అవసరం లేదు. పేరెంట్స్ అంటే టైం బాగానే చూస్తారు కదా. పిల్లలకి మేము చూసుకోవాలి. అన్ని పిల్లలు తిరగాలి 2 సారి చూస్తే పిల్లలకి అక్కడ ఏం చేశారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు మన హిందీలో చూస్తారంటే తెలుసుకోవాలి. ఫ్యామిలీలో ఏ టైం వస్తుంది. కొత్త కొత్త ఇప్పుడు విచిత్ర మనిషి చూస్తే అది కూడా కామెడీ. పిల్లలు హ్యాపీగా ఉంటుంది. చదవడం మళ్ళీ ఫ్రీ మైండ్ అయిపోతుంది. అది ఉండాలి. బాగుంటుంది. సూపర్ నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.